ఆప్షన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. 11 ఏది చూపించినా ద బేసిక్ ఇష్యూ ఆఫ్ ద కాంగ్రెస్ ఇస్ రేపు పశ్చిమ బెంగాల్లో, బీహార్లో ఎన్నికలు జరిగే సందర్భం లోపల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఎస్ఐఆర్ చేసి బంగ్లాదేశ్కి వెళ్ళి అక్రమంగా చొరబడి అక్కడ మమతా బెనర్జీ కానీ ఇక్కడ ఇంకొకరు కానీ అడ్డగోలుగా పొందినటువంటి ఆధార్ కార్డులను, ఎలక్షన్ కార్డులని, రోహింగ్యాలని గుర్తించి వాళ్ళ ఓటు హక్కు రద్దు చేస్తారనేటువంటి భయంతో ఓటమిని ముందే పసిగట్టి కాంగ్రెస్ ఆడలేక మధ్యలో ఓడినట్టు ఇప్పటి నుంచే ఏడుపు స్టార్ట్ చేసింది. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. ప్రజాస్వామ్యం మీద విలువ లేదు, రాజ్యాంగం మీద విలువ లేదు, వాళ్ళు గెలిచినటువంటి ఈవీఎంల మీద వాళ్ళకి విలువ లేదు, ఆఖరికి వారి తండ్రి గారి మీద, ఎవరికి జన్మనిచ్చిన తండ్రి మాట మీద కూడా రాహుల్ గాంధీ గారికి నమ్మకం లేదు. మీ నాన్ననే కదా 1989లో ఈవీఎంలను తెచ్చింది, మీ నాన్ననే కదా ఈ దేశంలోకి కంప్యూటర్ విప్లవం తెచ్చింది అని చెప్తావు, టెక్నాలజీని వాడండి అని చెప్తారు. ఇలా మేము టెక్నాలజీని వాడితే మీరు ఎందుకు బాధపడతారో నాకు అర్థం కావట్లేదు. ఐ హ్యావ్ సర్టెన్ డౌట్స్, నాకు కూడా డౌట్లు ఉన్నాయి కొన్ని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల మీద. రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీనే చూసుకుంటే అందులో 2000 డౌట్లు, 2 లక్షల ఓట్లు డౌట్ఫుల్ ఓట్లు నేను మాకు అనిపిస్తుంది. 2 లక్షల ఓట్లు రాహుల్ గాంధీ గెలిచినటువంటి రాయబరేలీలో 71,977 ఫేక్ అడ్రస్లు ఉన్నాయి. దాంట్లో ఈ పంచాయతీ మొదలైన తర్వాత మా కార్యకర్తలను పంపి డోర్ టు డోర్ మేము అడ్రస్లను ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసినాం. 71,977 అడ్రస్లు, అసలు ఆ అడ్రస్లో ఆ ఓటర్లు లేనటువంటి మేము ఐడెంటిఫై చేసినాం. ఇవాళ మేము కూడా ఎన్నికల కమిషన్కి రాహుల్ గాంధీ ఎన్నికను క్యాన్సిల్ చేయమని రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం. ఎందుకంటే అక్కడ 2 లక్షల ఓట్లు డౌట్ఫుల్ ఓట్లు కనబడ్డాయి మాకు. ఓటర్ లిస్ట్ని వెరిఫై చేస్తే 71,977 ఫేక్ అడ్రస్లు కనబడ్డాయి. అక్కడ కొత్తగా ఓటర్లని ఎలక్షన్స్ కంటే ముందు జాయిన్ చేసిన ఓటర్ల సంఖ్య 92,747 మాస్గా అక్కడ ఓటర్లని యాడ్ చేసిర్రు. రాయబరేలీ కాన్స్టిట్యున్సీలో 52,000 ఫేక్ బర్త్ సర్టిఫికెట్లను తీసుకొచ్చి ఓటు ఎన్రోల్మెంట్ జరిగింది రాయబరేలీలో. ఆన్ రికార్డుగా ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీగా, మీ నాయనమ్మ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా మీ నాయన మీద విశ్వాసం లేదు. ఆఖరికి మరి మీ నాయనమ్మ మీద ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ మీ నాయనమ్మ ప్రాతినిధ్యం వహించిన మెదక్ ఎంపీగా అయ్యా రాహుల్ గాంధీ గారు, మీ రాయబరేలీలో మీరు చేర్పించినటువంటి దొంగ ఓట్ల సంఖ్యని మేము కూడా ఐడెంటిఫై చేసినాం. అందుకని మీకు ఈవీఎంల మీద విశ్వాసం లేకపోతే దయచేసి వెంటనే రాజీనామా చేయండి. వీల్ గో ఫర్ ఏ బై ఎలక్షన్ ఇన్ రాయబరేలీ విత్ బ్యాలెట్ పేపర్స్. అప్పుడు చూద్దాం ఏది పాలు ఏది నీళ్ళు అనేది చూద్దాం. మాకు వయనాడులో కూడా ఒక డౌట్ ఉంది మొన్నటి ఎలక్షన్ మీద. 93,499 మంది ఒకటే కమ్యూనిటీకి రాసిరు మీరు. అక్కడ 93,499 మంది ఒక వర్గం ఓటర్లు ఓటేసి అక్కడ ప్రియాంక గాంధీని గెలిపించారు. వాళ్ళు ఎవరు, ఆ ఓట్లు ఏంది అనేది దేశ ప్రజలకు అర్థమైతాయి. 93,499 మంది ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు ఓటేసారు మొన్నటి ఎన్నికలలో, వాయనాడు ఎన్నికలలో. మాకు కూడా డౌట్ ఉంది. బెంగాల్లో డైమండ్ హార్బర్ అనేటువంటి కాన్స్టిట్యున్సీ, మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి బెంగాల్లో ఉన్నటువంటి డైమండ్ హార్బర్ అనేటువంటి కాన్స్టిట్యున్సీ మీద మాకు అనుమానం వచ్చింది. అట్లే డింపుల్ గారు, అఖిలేష్ గారు, శ్రీమతి డింపుల్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, అఖిలేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కన్నౌజ్ కానీ, మైన్పూరి కానీ, వీటిలలో కూడా దొంగ ఓట్లు చాలా వచ్చినట్టు మాకు డౌట్ వస్తూ ఉంది. అడిషన్స్ అండ్ డిలీషన్స్ని ఒక్కొక్క ఓటును పట్టుకొని మేము ఒక్కొక్క ఓటర్ని వెరిఫై చేస్తున్నాం. అరే 2 ఓట్లు పట్టుకొని నువ్వు లొల్లి పెడుతున్నావు కదా రాహుల్ గాంధీ గారు. మేము 2 లక్షల ఓట్లు నీ నియోజకవర్గంలో ఐడెంటిఫై చేసినాం. మేము కూడా కంప్లైంట్ పెట్టాలనుకుంటున్నాం. సార్ ఎందుకు తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంటే దొంగ ఓట్లను అరికట్టేందుకు, డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ని ఎలిమినేట్ చేసేందుకు, ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలకి అడ్డగోలుగా చొరబాటు చేసి ఈ దేశంలోకి వచ్చిన వాళ్ళకి ఓట్లు ఇస్తుంటే వాటిని అన్నింటినీ ఆపాలనేటువంటి ఒక ఉద్దేశంతో సర్ అనేటువంటి ఒక కార్యక్రమం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఈ దేశ ప్రజల ఓట్లని కాపాడేందుకు దొంగతనంగా ఈ దేశంలోకి చొరబడినటువంటి రోహింగ్యాలు, బంగ్లాదేశీలకు ఇచ్చినటువంటి తప్పుడు ఓట్లను తీసేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద అస్సాం, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద వెస్ట్ బెంగాల్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బీహార్, హైదరాబాద్లో కూడా ఉన్నాయి, ఆఖరికి నా మెదక్ పార్లమెంట్లో కూడా ఉన్నాయి. సదాశివపేటలో రోహింగ్యాల కోటి ఇచ్చిర్రు, ఇస్నాపూర్లో రోహింగ్యాల కోటి ఇచ్చిర్రు, ఐలాపూర్లో నేను ఐడెంటిఫై చేసినాం, సుమారు 1000 దొంగోట్లను ఐడెంటిఫై చేసినాం. ఇవి కనబడతలేవా రాహుల్ గాంధీ గారు? ఇక్కడ అధికారంలో ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీతో చేయించారు. ఇంతకుముందు టీఆర్ఎస్ కూడా ఇట్లా ఆరోపణలు చేసింది.
ఏమని ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారు, ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారు అని. వారు అధికారంలోకి వచ్చే కంటే ముందు ఒకసారి ఎలక్షన్స్లో వారు కొంతమంది ఎమ్మెల్యేలని రిజైన్ చేయించి పోటీ చేయించారు. కొన్ని టీఆర్ఎస్ గెలిచింది, కొన్ని టీఆర్ఎస్ ఓడిపోయింది. తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతిని, వాళ్ళ అవగాహనని మార్చుకున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళ నాయకులలో పెద్ద పెద్దలు గెలిస్తేనేమో మంచి గెలిచిర్రు, ఈవీఎంలు మంచి అంటారు. ఓడిపోతే మాత్రం ఈవీఎంల మీద బురద తల్లి ప్రజలలో లేనిపోని అనుమానాలు రేకెత్తించేటువంటి ప్రయత్నం చేస్తారు. దీనికి అంతా కారణం వీళ్ళకి ఫండింగ్ చేసేటువంటి ఫారిన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వీటిని ఫండింగ్ చేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎదుగుతుంటే, ప్రపంచంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం రోజు రోజుకి బలపడుతుంటే, ఎదుగుతున్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు కొంతమంది ఈ దేశం మీద కక్ష కట్టినటువంటి దుర్మార్గులు, ఈ దేశం లోపల ప్రజల చేత మన్నన పొందలేనటువంటి వ్యక్తులు తీసుకొచ్చినటువంటి ఈ పంచాయతీ, పైసల పంచాయతీ, ఈ తప్పుడు వార్తలు రాస్తున్నటువంటి కొన్ని ఏజెన్సీస్, కొన్ని ఇదంతా డీప్ స్టేట్ పేరిట కుట్ర జరుగుతూ ఉంది భారతదేశం మీద. సొరేన్ అనేటువంటి ఒక దళారి పైసలు ఇచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి మీడియాను, సంస్థల్ని, ఏజెన్సీస్ని ఖరాబ్ చేసి ఈ దేశ ప్రతిష్టను దిగజార్చేందుకు చేస్తున్నటువంటి కుట్రలో అయ్యా రాహుల్ గాంధీ గారు మీరు పావుగా మారిండ్రు, ఈ దేశ ప్రతిష్టను దిగజారుస్తూ ఉన్నారు. దయించి ఫ్యాక్ట్స్ ఏందనేది తెలుసుకోండి. దురదృష్టవశాత్తు నేను ఎంపీనైనా అంటే రాయబరేలి ప్రజలు ఆలోచించుకోవాలి. అలా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలేంది, ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది దయచేసి ఒకసారి ఆలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము సిఏ తీసుకొచ్చినా, ఎన్ఆర్సీ తీసుకొచ్చినా, లేకపోతే ఇంకొకటి తీసుకొచ్చినా, ఏ సబ్జెక్ట్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ హితం కోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విదేశీయుల చేతులల్లో అక్కడ ఒక పావుగా ఏజెంట్గా మారినటువంటి వీళ్ళు పనికిరానటువంటి చెత్త అన్ని చేస్తూ వస్తూ ఉన్నారు. దురదృష్టం. చరిత్ర చెప్పాలంటే మీకు తెలియంది కాదు. జవహర్లాల్ నెహ్రూ గారు ఓటు రాకున్నా కానీ ప్రధానమంత్రి అయ్యాడు. అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం అనుకుంటే, దొంగ ఓట్లతో గెలిచిందని ఇందిరమ్మను కోర్టు శిక్షిస్తే ముఖం ప్రజలకు చూపెట్టలేక నెత్తి మీదకి వెళ్ళి కొంగు కప్పుకొని బయటికి పోయి దేశానికి కొంగు కప్పింది, ఎమర్జెన్సీని తీసుకొచ్చింది, ప్రజల కళ్ళు కప్పింది. ఇది మీ కాంగ్రెస్ చరిత్ర. ఏ రాజ్యాంగ వ్యవస్థను మీరు ఒప్పుకోరు. సుప్రీంకోర్టు షాబాను అనే ముస్లిం మహిళకి భరణమీమని చెప్తే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని బయట పారేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముస్లిం ఆడబిడ్డలకి భరణమీయొద్దన్నారు. అంబేద్కర్ గారిని గౌరవించారు, భారత రాజ్యాంగాన్ని గౌరవించారు, భారత రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి న్యాయ వ్యవస్థల్ని గౌరవించారు. ఆఖరికి నిన్నగాక మొన్న ఎంపీ అయినటువంటి ప్రియాంక గాంధీ కూడా జడ్జీలు ఎవరు మా అన్న గురించి మాట్లాడేందుకు ఉంటుంది. న్యాయ వ్యవస్థను గౌరవించారు, ఎలక్షన్ కమిషన్ని గౌరవించారు. ఆఖరికి ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్నటువంటి పాలకుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిని కూడా మీరు కించపరిచేటువంటి రీతిలో మాట్లాడతారు. మీకు ప్రజాస్వామ్యం మీద విలువ లేదు, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద విలువ లేదు. అందుకనే ప్రజలు మీకు విలువిస్తలేరు అనేది కాంగ్రెస్ పెద్దలు అర్థం చేసుకోవాలి. ఇది అర్థం కానంతసేపు కాంగ్రెస్ గాడనే ఉంటుంది, కాంగ్రెస్ గదే దుస్థితికి లోబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఒక వ్యవస్థ మీద ఆరోపణ చేస్తున్నప్పుడు, ఒక వ్యవస్థని నిందిస్తున్నప్పుడు, అయ్యా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు దయించి శాస్త్రీయంగా ఆ వ్యవస్థ మీద స్టడీ చేసి రండి. 2 ఓట్లు తప్పు పడితేనే టీషర్ట్లు వేసుకొని వచ్చిన మీరు మరి ఒక చిన్న గ్రామ పంచాయతీలోనే నేను వారం రోజులు స్టడీ చేస్తే 1000 ఓట్లు దొరకగొట్టగలిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్ని మీకు ఒప్పుకుంటే బ్యాలెట్ పేపర్లతో పెట్టు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, రాష్ట్రం సంబంధించిన ఎన్నికలే కదా, వెంటనే పెట్టు, బ్యాలెట్ పేపర్లతో పెట్టు. ఇవన్నీ నాకు నచ్చుతలేవు అంటే చక్కగా రాయబరేలు రాజీనామా చేయి, బ్యాలెట్ పేపర్లతో ఎలక్షన్లకు పోదాం. ప్రజలు ఇచ్చేటువంటి తీర్పును అప్పుడు ఆలోచిద్దాం. కాబట్టి దయించి మీకు విశ్వాసం లేదని ప్రజాస్వామ్యాన్ని మీరు అవమానపరిచేటువంటి రీతి లోపల చేయొద్దు. పారదర్శకత కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం. మరి ఈవీఎంలను ట్యాంపర్ చేసేది ఉంటే కర్ణాటకలో కాంగ్రెస్ని ఎట్లా గెలవనిస్తుంది బీజేపీ? ఎన్నికలు జరిగినప్పుడు ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది కదా. ఒకవేళ ఈవీఎంలను ట్యాంపర్ చేసే శక్తి ఉంటే కేసీఆర్ కొన్ని సీట్లు ఎందుకు ఓడిపోతాడు? బై ఎలక్షన్స్ లోపల మొన్న అధికారాన్ని ఎట్లా కోల్పోతాడు? కాబట్టి మనం గెలిస్తే ఈవీఎంలు మంచి, మా పార్టీ ఓడిపోతే ఈవీఎంలు చెడ్డయి. ఇంకా దారుణమన్నా మీకు గుర్తుండాలి, ఇందిరాగాంధీ ఓడిపోయినప్పుడు చెప్తుంది ప్రజల్ని ఫూల్స్ అంటది ఆమె. నాకు ఓటేయక కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిరు ఈ దేశ ప్రజలు ఫూల్స్ అని మాట్లాడింది ఇందిరాగాంధీ. ఇగో ఇది ఇలా చరిత్ర. అందుకని దయచేసి కాంగ్రెస్ పార్టీ పెద్దలకి
ఈ దేశ ప్రజలకి మేము సవినయంగా చేసేటువంటి అప్పీల్, నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుందని ఒక తత్వవేత్త చెప్పినట్టు మోడీ గారి మీద, మోడీ గారి ప్రభుత్వం మీద ప్రత్యక్షంగా సమస్యల పట్ల పార్లమెంట్లో చర్చించలేక, అవగాహన లేక, అవసరం లేని టాపిక్లను తీసుకొని వచ్చి అనవసరంగా ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల చీప్గా దిగజారిపోవద్దని 125 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పెద్దలకి, లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఈ సందర్భంగా నేను సవినయంగా పద్ధతి మార్చుకోమని చెప్పి చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సీనన్న మంచి ప్రశ్న అడిగిండు. బంగ్లాదేశ్కి వెస్ట్ బెంగాల్కి మధ్యన 452 కిలోమీటర్ల బార్డర్ని భారతదేశం బంగ్లాదేశ్తో షేర్ చేసుకుంటుందన్న. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ ప్రాంతాన్ని గోడగట్టి ఒక బందోబస్తు వ్యవస్థను ఏర్పాటు చేసి అటు నుంచి ఇటువైపు చొరబాటుదారులు రాకుండా చేద్దామని చెప్పి ఒక ప్రయత్నాన్ని భారత ప్రభుత్వం ప్రపోజ్ చేసి వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్రపోజల్ని పంపించిందన్న. ఇప్పుడు రాష్ట్రంలో పోయి మనం ఒక గోడ, ఒక ట్రెంచ్, ఒక నిర్మాణం చేయాలంటే దానికి అనుమతి ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. చిన్న మళ్ళీ చెప్తున్నా, దేశ ప్రజలందరికీ తెలవాలి కాబట్టి చెప్తున్నా. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం సైన్యం పంపించినటువంటి బంగ్లాదేశ్ భారతదేశం మధ్యలో గోడ కట్టాలన్నటువంటి వాదనని, ప్రపోజల్స్ని నిర్ద్వందంగా తిరస్కరిస్తూ ప్రతిరోజు కొన్ని వేల మంది అక్కడి నుంచి ముస్లింస్ని, రోహింగ్యాలని వెస్ట్ బెంగాల్కి దేనిచ్చి అక్కడ హిందువుల మీద దౌర్జన్యం జరుగుతుంటే దానికి సహేతుకమైనటువంటి కారణాలు చూపెట్టకుండా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడానికి కారణం జరుగుతుందే ఈ గోడ కట్టకపోవడం వల్ల. ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు. భారతదేశ హోంమంత్రి గౌరవనీయులు అమిత్ షా గారు ఇట్లే లోక్సభలో ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఆన్ రికార్డులో అమిత్ షా గారు చెప్పినటువంటి సమాధానాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. సో బంగ్లాదేశ్లోంచి వచ్చేటువంటి చొరబాటుదారులను ఆపాలంటే ఈ 452 కిలోమీటర్ల బార్డర్ ఏదైతుందో బంగ్లాదేశ్ భారతదేశం, దట్ ఈస్ వెస్ట్ బెంగాల్ మధ్యన, అక్కడ గోడ కట్టడం ఎప్పుడు జరుగుతుందంటే రేపు వెస్ట్ బెంగాల్లో దీదీని ఇంటికి పంపించిన తర్వాత మేము గోడ కడతాం, అక్రమ చొరబాటుదారులను ఆపుతాం, ఆ లోపల SIR పేరిట చొరబాటు చేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ వెనక్కి పంపించేస్తాం. ఆఖరికి మా జిన్నారం మదర్సాల దొరికినటువంటి బంగ్లాదేశీలను కూడా తెలంగాణ నుంచి బయటికి పంపుతాం, భాగ్యనగరంలో ఉన్న రోహింగ్యాలను కూడా బయటికి పంపుతాం. సో భారత ప్రజాస్వామ్యం రఘునందన్ రావు రిపోర్టర్లు రఘునందన్ రావును బెదిరించిన వాళ్ళు ఉండే ఏరియాలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడ పోయి కంప్లైంట్ చేయడానికి వెసులుబాటు కల్పిస్తుంది. గౌరవనీయులు రాహుల్ గాంధీ గారికి దరఖాస్తు రాకపోతే వాళ్ళ పార్టీలో మనీష్ తివారీలు, లేకపోతే సురేష్ కల్మాడీలు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, ఎట్లెట్లా కంప్లైంట్లు డ్రాఫ్ట్ చేయాలని చెప్పేటోళ్ళు, పెద్ద పెద్ద అడ్వకేట్లు, కపిల్ సిబాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కంప్లైంట్ రాపించి దరఖాస్తు ఇవ్వండి, తప్పకుండా కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇప్పుడు రఘునందన్ రావును కూడా బెదిరిస్తున్నారు. మరి వింటున్నారు మీరు, నేను కూడా పోయి కంప్లైంట్ ఇస్తా ఉన్నా. అట్లా రాహుల్ గాంధీ